గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో మనం ఆర్డినో తోటి సాయిల్ మాయిశ్చర్ సెన్సార్ కనెక్ట్ చేసి సాయిల్లో ఉండే మాయిశ్చర్ లెవెల్ గురించి తెలుసుకోబోతున్నాము. వీటికి కావాల్సిన కాంపోనెంట్స్: ఒక ఆర్డినో యూనో. ఇది మన ప్రాజెక్ట్కి చాలా మెయిన్ పార్ట్. అండ్ ఇది ఒక హైగ్రో సెన్సార్. దీన్ని మనం సాయిల్ మాయిశ్చర్ సెన్సార్ అని కూడా అంటాము. అండ్ ఫ్యూ జంపర్ వైర్స్. ఇది ఒక పవర్ సప్లై ఆర్డినోకి పవర్ సప్లై 12 volts 1 amp పవర్ సప్లై. ఇది ఇప్పుడు మనం కనెక్షన్స్ గురించి చూద్దాం. ఇది ఆర్డినో యూనో కదా. ఫస్ట్ ఈ హైగ్రో సెన్సార్కి ఇక్కడ 3 వైర్స్ అటాచ్ చేసుకోవాలి. గ్రౌండ్కి ఒక వైర్, విసిసికి ఒక వైర్, ఏవో అని ఇక్కడ మీకు చిన్నగా కనిపిస్తుంది. ఈ ఏవోకి ఇంకొక వైర్ జాయిన్ చేసుకోవాలి. అండ్ ఆర్డినోలో విసిసి పోర్ట్ నెంబర్ డిజిటల్ పోర్ట్స్ అని ఉంటాయి. పోర్ట్ నెంబర్ 7కి ఇన్సర్ట్ చేసుకోవాలి. అండ్ దీనిలో ఉన్న గ్రౌండ్ ఆర్డినోలో ఉన్న ఏదో ఒక గ్రౌండ్కి మనం అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ మీకు కనిపించచ్చు. ఇక్కడ నేను మేల్ హెడర్స్ ఎక్స్ట్రాగా సోల్డర్ చేసుకున్నాను, ఎందుకంటే నా దగ్గర మేల్ టు ఫీమేల్ జంపర్ వైర్స్ లేవు కాబట్టి. మీ దగ్గర మేల్ టు ఫీమేల్ జంపర్ వైర్స్ ఉంటే మీరు డైరెక్ట్గా వీటిలలోనే ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏవో టు అనలాగ్ పిన్స్ ఏవోకి కనెక్ట్ చేసుకోవాలి. కనెక్షన్స్ ఇంతే ఫ్రెండ్స్. గాయస్ ఇప్పుడు మనం కోడింగ్ చేయబోతున్నాం ఆర్డినోకి. కోడ్ డిస్క్రిప్షన్లో మీకు ఇస్తాను, కానీ మీరు ల్యాప్టాప్లో ఆర్ మీ పీసీలో ఆర్డినో ఐడి డౌన్లోడ్ అని క్లిక్ చేస్తే వచ్చేస్తుంది. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి ఆర్డినో ఐడిఈ అనే యాప్. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఆర్డినో ఐడిఈ అని. దీనిలో ఈ కోడ్ మీకు నేను పంపిస్తాను, డిస్క్రిప్షన్లో పెడతాను. గాయస్ ఇది ఒక కోడ్, మనం ఆర్డినోలో కోడ్ ఎక్కియడానికి వైర్ అన్నమాట. ఇది మీకు చాలా కొంచెం చీప్గానే దొరుకుతుంది. దీని లింక్ కూడా మీకు దీని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు ఈ కేబుల్ని మనం ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి ఇటువైపు ఆర్డినోకి కనెక్ట్ చేసేసి, ఇప్పుడు ఆర్డినోకి పవర్ వస్తుంది. సో ఇది ఇప్పుడు మనం ఇట్ ఈస్ రెడీ టు అప్లోడ్ ది కోడ్. ఇక్కడ ఆరో బటన్ ఒకటి ఉంటుంది చూడండి. ఆరో బటన్ ఒకటి ఉంటుంది. ఆరో బటన్ క్లిక్ చేస్తే మనకి అప్లోడ్ అయిపోతుంది. ఇక్కడ అప్లోడింగ్ స్టేటస్ చూపిస్తుంది, డన్ అప్లోడింగ్ అంటే ఇందులోకి కోడ్ అప్లోడ్ అయిపోయింది. ఇది కోడ్ గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనం దీన్ని టెస్ట్ చేసి చూద్దాం. గైస్ టెస్టింగ్లో ఉన్నాం ఇప్పుడు మనం. ఇక్కడ టెస్టింగ్లో మనకు అవుట్పుట్ అని కనిపిస్తుంది, కానీ ఇక్కడ సైడ్కి మనం చూసినట్టయితే ఇక్కడ ఒక సింబల్ కనిపిస్తుంది, సీరియల్ మానిటర్ అని. దాని మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ సీరియల్ మానిటర్ ఓపెన్ అవుతుంది.
ఇక్కడ మనకి ఇక్కడ మనం రిజల్ట్స్ చూడొచ్చు. కొంచెం టైం పడుతుంది. గాయస్, సో ఇప్పుడు మనకి ఇక్కడ అవుట్పుట్ అయితే వస్తుంది. ఇక్కడ మనం ఈ సెన్సార్ అయితే మనల్ని వాటర్ పోయమని ఇట్స్ టైమ్ టు వాటర్ అని చెప్తుంది. ఇది చాలా డ్రైగా ఉంది ప్లాంట్. ఇప్పుడు మనం ఇక్కడ అవుట్పుట్ తీసుకున్నాము, కరెంట్ అవుట్పుట్ మీరు చూసినట్టయితే. అండ్ ఈ పోర్ట్ మీరు ఇలాగే ఉంచాలి. నీట్గా మీరు మళ్ళీ ఇక కార్డ్బోర్డ్లో అసెంబుల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కొన్ని వాటర్ అయితే పోసి టెస్ట్ చేద్దాం. ఇప్పుడు నా దగ్గర కొన్ని వాటర్ ఉన్నాయి. నేనైతే ఇక్కడ కొన్ని పోస్తున్నాను. ఇక్కడ చూసినట్టయితే సాయిల్ ఈస్ టూ వెట్ అనేది చూపిస్తుంది. మనం సెన్సార్ దగ్గర పోసినాం కాబట్టి అలా చూపిస్తుంది, కానీ కొంచెం దూరం నుంచి పోయండి మీరు, అప్పుడు పర్ఫెక్ట్ అని కూడా చూపిస్తుంది. థ్యాంక్ యూ గైస్. ఇక్కడ సాయిల్ మాయిశ్చర్ ఈస్ పర్ఫెక్ట్ అని కూడా చూపిస్తుంది. ఇప్పుడు మీరు చూసినట్టయితే వాటర్ కనుక మీరు బాగా పోసినట్టయితే అది టూ వెట్ అని చూపిస్తుంది. అండ్ దిస్ ఈస్ ది రిజల్ట్ గైస్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో పోస్ట్ చేయండి. వీటి ప్రైజెస్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్రైజెస్ ఇంకా లింక్స్. ఇంకా కోడ్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. కోడ్ ఎలా ఇన్సర్ట్ చేయాలో తెలిసింది కదా. ఈ ఆర్డినో IDE అనే యాప్ మీరు ల్యాప్టాప్లో డౌన్లోడ్ చేసుకొని చేయాలి. అండ్ కేబుల్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. థ్యాంక్ యూ గైస్.